సందర్భంగా ప్రపంచంలో ఉన్న కార్మికులందరూ కూడా ప్రత్యేకంగా ఈరోజు మేడేను ప్రకటించుకొని జెండాను ఎగరవేసినటువంటి సందర్భంలో ఇది ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజు కాదు, మరియు బర్త్డేలు, మ్యారేజ్ డేలు, రకరకాల డేలు ఉంటాయి. కానీ ఈ మేడే అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. మేడే ఎందుకోసం ఏర్పడిందంటే అమెరికాలో ఉన్నటువంటి చికాగో రాష్ట్రం లోపల 10 గంటలను కుదించేటటువంటి పోరాటం లోపల ఎందరో కార్మికులు చనిపోయారు. వారి జ్ఞాపకార్థము ఈరోజు ప్రత్యేకంగా మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ దేశం యొక్క సంపద కార్మికుల యొక్క చెమట మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ సంపదను పెంపొందించుకోవడానికి కొందరు పారిశ్రామికవేత్తలు ఈ కార్మికులతోటి పని ఒత్తిడిని పెంచేసి పరిస్థితి ఉంది. దేశం యొక్క సంపద పెరుగుతుందేమో కానీ వాళ్ళ ప్రాణాలకు కూడా భద్రత ఇవ్వాలి. కాబట్టి కార్మికులందరూ కూడా ఐక్యతో ఉండి అది సాధించుకుంది. ఇటీవలనే ఈ మధ్యలో మరి బొంబాయి లోపల పూణే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు రోజు 10-12 గంటలు పనిచేయడం వల్ల ప్రాణం కోల్పోయింది. ఆ ప్రాణం ఎందుకు కోల్పోయింది, ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రాణం ఎందుకు కోల్పోయిందని ఒకసారి వాళ్ళ తల్లి అన్ని విధాలుగా ఆలోచిస్తే ఆమె డైలీ ఒత్తిడి వల్ల ఏమైపోయిందంటే మానసిక కుంగిపోయి చనిపోయింది అనేటటువంటిది ఆమె చివరికి కోర్టుకు, ప్రభుత్వానికి కూడా నివేదికను అందించింది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు కార్మికులందరూ కూడా, ముఖ్యంగా మన గ్రామ పంచాయతీ కార్మికులు కూడా వాళ్ళు నిత్యం నిరంతరం సేవ చేస్తూ మరి చెమట ఓడ్చి ఆరోగ్యాలను సైతం కూడా లెక్క చేయకుండా కూడా మరి పనులు చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆరోగ్యం అనేటటువంటిది కూడా మనకు చాలా ముఖ్యం. వాళ్ళ ఆరోగ్యం కాపాడుకునే దిశ లోపల అన్ని విషయాల లోపల వాళ్లకు ఈ గ్రామంలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది. కేవలం 10 గంటలు కుదించి, అంటే ఎక్కువ గంటలు పని చేయడం కాదు, నాణ్యత గల 10 గంటలు పని కొద్ది సమయంలో చేసినా పర్వాలేదు. మరి ఈ గ్రామాన్ని కాపాడేటటువంటి ఈ మన గ్రామంలో ఉన్నటువంటి కార్మికులు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య రీత్యా నిరంతరం సేవ చేస్తుంటారు. కాబట్టి మీకు అండగా మేమందరం కలిసి ఉంటాం. ఆ సందర్భంలోనే ఖచ్చితంగా కలిసికట్టుగా చేసినటువంటి ఈ మేడే సందర్భంగా మీకందరికీ, కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీరు నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు.